స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, ఆది సంభూతుడ, సమాధానపరచు యేసు నీకు స్తోత్రం. ఈ ప్రేయర్ని మీరు నడిపించండి ప్రభా. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వారి ఆశలను తీర్చండి. దుష్ట దైవ శక్తులన్నీ మీరే బంధించండి. నీ యొక్క సాక్షిగా వీరిని నిలబెట్టి ఈ జరుగుతున్న ప్రార్థన ప్రభా ఉజ్జీవకరంగా జరిగేటట్టు ఈరోజు ప్రశ్నలు ప్రభా జవాబుల కార్యక్రమం ఉంది ప్రభా మీరు అందరికీ అర్థమయ్యే భాషలో ప్రభా అందరికీ జవాబు ఇవ్వండి. మంచి ప్రశ్నలు మీరు తీసుకురండి. ఆత్మ కార్యాలు జరిగించమని, సర్వసత్యం ప్రభా మా ద్వారా స్థాపించబోటకు కృప అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రశ్నలు బైబిల్లో కావచ్చు, ఇంకా సమాజంలో వేటి గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్పనీకి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. తర్వాత ఇప్పుడు ఏరైన తర్వాత తౌడమ్మక్క వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, మలేరియా, టైఫాయిడ్ అని చెప్పారు. అక్క దగ్గర ఫోన్ చేయడానికి కూడా బ్యాలెన్స్ లేదు. కాబట్టి మీరు ఎవరి దగ్గర అక్క నంబర్ ఉంటే ఆమెకు ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం, మా అక్కగారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత. రైట్, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు మీ పేరు, మీ ఊరు చెప్పండి. థ్యాంక్ యూ. నా డౌట్ ఏంటంటే, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు తల వెంట్రుకలు కట్ చేయించుకునే మొక్కుబడి అని అన్నారు కదన్నా, అది ఏంటన్నా మొక్కుబడి చేసుకున్నారు? అది అసలు ఉండదు, అంటే దేవుళ్ళు అయితే మొక్కుబడి ఉండకూడదు కదన్నా, అదొకసారి చెప్పండి అన్నయ్య. ఆ యూదుల ప్రకారము వాళ్ళు తల నీలాలు తీస్తూ ఉంటారు సిస్టర్, అంటే వెంట్రుకలు తీస్తూ ఉంటారు. అది యూదుల ఒక ఆచారం అన్నమాట. కాబట్టి ఆ ప్రాంతం కేంక్రీ ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఆయన వెంట్రుకలు సమర్పించాడు. అదైనా అట్లా అనుకున్నాడు, అది యూదుల ఆచారం. అది తర్వాత ఆయన తీయాల్సి వచ్చింది కాబట్టి తీసుకున్నాడు. మొక్కుబడులు అనేది మనం ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. అయితే అన్య దేవతల్లో చేసినవి నెరవేర్చడం అవసరం లేదు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదని తెలిసిపోయింది. ఎవరికి మొక్కుబడులు చెల్లించాలి అంటే, ఎవరైతే దేవుడై ఉన్నాడో ఆయనకి మనం మొక్కుబడులు చెల్లించాలి. అంటే ఎగ్జాంపుల్, మనము వాక్యం విన్నప్పుడు ఈరోజు నుంచి నేను ప్రేయర్లో ఉంటా బ్రదర్, సేవ చేస్తా, అది కూడా ఒక మొక్కుబడి. దాన్ని తీర్చకపోతే ఎట్లా? ఈరోజు నుంచి నేను దశంభాగం ఇస్తా బ్రదర్, నాకు ఇంత వస్తే ఇంత ఇస్తా అంటారు, అది కూడా ఒక మొక్కుబడి. అది తీర్చాలి అంతే. తీర్చకపోవటం అనేది ఏమీ ఉండదు. మనం ఏమనుకుంటాం, ఒక ఇల్లు కట్టడం, మందిరం కట్టడం, మందిరం శుద్ధి చేయటం, ఇవే మొక్కుబడులు అనుకుంటాం. మొక్కుబడి అంటే దేవునికి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటని మనం నెరవేర్చాలి. నేను కూడా మా బాబుకు ఫిట్స్ వచ్చినప్పుడు మెదక్ చర్చిలో పోయి గుండు కొట్టుకుంటా అని చెప్పి నేను ఆడ ప్రేయర్ చేసుకున్నాను. మా బాబుకు ఆపరేషన్ పడకుండా ఆయన మంచిగా అయిపోయి బయటకు వచ్చేసిండు. అది ఎప్పుడు ఇట్లనే ఆగస్టు నెలలో ఏమో జరిగింది, సెప్టెంబర్ నెలలో, ఆగస్టు నెలలో జరిగింది. అప్పటి నుంచి నేను గుండు కొట్టిద్దామంటే కాలేదు. 2017లో కరెక్ట్గా జనవరి 2కి నేను వెళ్ళి మెదక్ చర్చిలో మొత్తం వెంట్రుకలు తీసేసాను. అక్కడ పాస్టర్ గారి దగ్గర పోయి ప్రార్థన చేయించుకొని, మామూలుగా అక్కడ బయట మెదక్ చర్చ్ గారు వెంట్రుకలు తీసేసి వచ్చేసినాను. అప్పటి నుంచి ఏమైంది అంటే, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది, నా హెల్త్ మంచిగా అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఉజ్జీవం అనేది వచ్చింది. ఇక అట్లా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది, అంటే దేవునికి మనం ఏదైనా మాట ఇస్తే ఆ మాటలో చాలా పవర్ ఉంటుంది. తర్వాత మొన్న జనవరిలో వెళ్తే కూడా మెదక్ చర్చికి వెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ నేను అక్కడ వచ్చి ప్రేయర్ చేసుకుంటా అని చెప్పి కూడా నేను దేవునికి మాట ఇచ్చిన. మొక్కుబడి అంటే మాట ఇవ్వటం.
ఒక్కొక్కసారి నేను చేయలేకపోతున్నా, చేసినప్పుడు రిజల్ట్ వేరే ఉంటుంది, చేయనప్పుడు రిజల్ట్ వేరే ఉంటుంది. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ నెలంతా మంచి సేవ జరగటం, ఆ తర్వాత ఆత్మీయత పెరగటం, దేవుని ఒక శక్తిని అనుభవించడం అది జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో వెళ్ళకపోతే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లా మెయిన్ ఏంటి అని అంటే దేవునికి మనం యథార్థత చూపించినప్పుడు ఆ యథార్థత వల్ల దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ఏదో దేవుడు వెంట్రుకలు తీసేస్తే, ఇంకా దేవుడికి వెంట్రుకలు ఇస్తే మనకున్న దరిద్రం పోతుందని కాదు. కానీ మనం దేవునికి ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం నెరవేర్చినప్పుడు అప్పుడు దేవుని ఒక మహిమను మనం చూస్తాం. ఈ సత్యము మనము తెలుసుకోవాలి. నేను బలిని కోరువాడిని కాను, యథార్థతను కోరువాడును అని చెప్పి బైబిల్లో ఉన్నది. అంటే మనిషి మాట మీద నిలబడటం దేవునికి చాలా ఇష్టం. నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడల్లా దాన్ని ఖచ్చితంగా నువ్వు నెరవేర్చు. మొక్కుబడి అంటే ఏంటంటే దేవునికి ఇచ్చిన మాట. పౌలు భక్తుడు ప్రార్థన చేసుకుంటూ వెంట్రుకలు ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చేసిండు అంతే. తర్వాత చూస్తే ఆయన సేవ బాగా జరిగింది, లైఫ్ చాలా చేంజ్ అయింది అనేది. అట్లా వెంట్రుకలనే కాదు, ఏదైనా కానీ. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేస్తాము అని అంటాము, ఒకరోజు 2 రోజులు చేస్తాం, 3వ రోజు తినేస్తాము. మనం రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాము అంటాము, ఒక వారం చేస్తాము, 8వ రోజు వదిలేస్తాము, పెద్దగా పని ఉండదు. చెప్పినప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతం మహత్యం అని చూస్తాం. అది ఏదైనా కానీ దేవునికి మనం ఏదైనా చెప్పినాం, నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా, నేను రోజు సండే వచ్చి చర్చిలో పని చేసుకుంటా ప్రభా, నేను పలానా వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తా ప్రభా అని మనం మనసారా చెప్పినాము అంటే దాన్ని మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో, మనం మనసులకి ఏదైతే చేస్తామో అప్పుడు దేవుడు నిజంగా అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా మనం ఊహించిన దానికంటే ఎక్కువ బ్లెస్సింగ్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం అవ్వటానికి హన్నా గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆమె ఏమన్నదంటే, నా కొడుకుని ప్రభా, ఆ కొడుకుని నేను నీకు ఇస్తా అని చెప్పింది. కొడుకుని నీకు ఇస్తాను అంటే దేవుడు ఆమె కొడుకుని ఇచ్చిండు. ఆ కొడుకుని కొంచెం దేవుళ్ళో పెంచి ఇచ్చేసింది ఆమె. తర్వాత ఏం చేసిండు దేవుడు, మళ్ళీ ఆమెకి 2 కొడుకులు 4 పిల్లల్ని ఇచ్చిండు. అట్లా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, మనం దేవునికి ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద మనం నిలబడినప్పుడు దేవుడు బాగా సంతోషపడతాడు. ఎందుకు అని అంటే దేవునికి అది మర్యాద ఇచ్చినట్టు. ఎందుకు అంటే దేవుడు కూడా ఆయన మాట మీద నిలబడతాడు. మనిషి మాట ఇచ్చి మర్చిపోతాడు, దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాడు. అట్లనే మనం కూడా దేవునికి మాట ఇచ్చి మనం నెరవేర్చినప్పుడు దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. పౌలు భక్తుడు లైఫ్ కూడా మనం దేవుణ్ణి చూసిన తర్వాత, అరే ఈయన కోసం నేను బ్రతకాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చిండు. అదే దేవునికి నచ్చింది. గతంలో ఆయన చేసినవన్నీ దేవుడు వదిలేసిండు. ఇప్పుడు ఈయన ఎట్లా యథార్థంగా ఉన్నాడో అదే పాటు ఆయనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన తప్పిపోలేదు. అట్లా మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏదైనా, మనం దేవునికి ఏదైనా మనం మొక్కుబడి అనుకుంటే, మనం ఒక మాట ఇస్తే దాన్ని నెరవేర్చనీకే ప్రయత్నం చేయాలి. అది నెరవేర్చకుండానే సైతాన్ చాలా రకంగా పనిచేస్తుంది. నేను తలనీలాలు వెంట్రుకలు తీయద్దు అని చెప్పి సైతాన్ చాలా భయంకరంగా పనిచేసింది. డబ్బులు లేకుంటుండే, రేపు చేయొచ్చులే, నెక్స్ట్ చేయొచ్చులే, మళ్ళీ డిసెంబర్ క్రిస్మస్ వస్తుంది, ఫోటోలు ఉంటాయి, గుండు అంటారు, నవ్వుతారు, ఇవెన్నో అయితే లాస్ట్కి ఏమైనా కానీ జనవరి 2 రోజు బండి వేసుకొని వెళ్ళినాం, వచ్చేసినాం. ఆ నెలలో చాలా డబ్బులు వచ్చినాయి నాకు. ఎప్పుడు నా లైఫ్లో అంత డబ్బులు రాలే. సేవ విస్తరించింది, చాలా అద్భుతాలు జరిగినాయి. అరే ఇదంతా ఎట్లా అంటే, అరే నేను దేవుడికి మాట ఇచ్చినా నెరవేర్చినా కదా. అట్లా బైబిల్లో చాలామంది మాట ఇచ్చి నెరవేర్చినప్పుడు వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతాలు చూశారు. మొక్కుబడి అంటే ఏంటంటే దేవునికి మాట ఇచ్చినాం, ఆ మాటను మనం నెరవేర్చాలి. యాకోబు కూడా దేవునికి మాట ఇచ్చిండు, నేను వెళ్తున్న ప్లేస్లో నాకు అంత మంచి జరిగితే నేను మళ్ళీ ఇదే ప్లేస్లో వచ్చి నేను ఆరాధిస్తా అని చెప్పిండు. ఆ మాటను నెరవేర్చిండు, తర్వాత ఆయన ఆశీర్వదింపబడ్డాడు.
అంటే దేవునికి డబ్బులు ఇస్తేనే, దేవునికి యాటలు కోస్తేనే, యాటలు అంటే మేకలు కోస్తేనే, వెంట్రుకలు ఇస్తేనే కాదు. అక్కడ మనం ఏది చెప్పినామో అది చేయటం. నా కొడుకు నేను సేవలో సమర్పిస్తున్న ప్రభా, సమర్పిస్తే సరిపోదు. ఆ సేవ కొరకు ఆ కొడుకుని పెంచాలి, పెద్దగా చేయాలి. అది ఎవరు చేసిర్రు? హన్నా అనే ఆమె చేసింది. అందుకే దేవుడు ఆమెని దీవించండి. మన జీవితంలో కూడా ఇంకో కొన్ని విషయాల్లో ఏంటంటే మనము కొన్ని ఒప్పుకోవాలని కూడా దేవుడు ఆడ క్లైమేట్ సెట్ చేస్తాడు. ఇప్పుడు హన్నా అనే ఆమె నా కొడుకుని నీ సేవకు అప్పచెప్తున్నా ప్రభా అని చెప్పి ఆమె అన్నదంటే దానికి కారణం దేవుడు ఆమెను అట్లా సెట్ చేసిండు. మనం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చదివితే యెహోవా ఆమె గర్భాన్ని మూసిండని ఉంటుంది. యెహోవా గర్భాన్ని ఎందుకు మూసిండు? యెహోవా దేవునికి ఏం అవసరము? ఆమె భారం కలిగి ప్రభా నాకు ఒక కొడుకుని, ఆ కొడుకుని నేను నీకు సమర్పణ చేస్తున్నా, సమర్పణ హృదయం రావాలి అని చెప్పి దేవుడు ఆమె గర్భాన్ని మూసిండు. తర్వాత ఆమె సవతి అయిన వేరొక ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెను రెచ్చగొట్టిండు, ఈమెని తిట్టు, ఇబ్బంది పెట్టు, టార్చర్ పెట్టు అని. దేవుడు ఎక్కడైనా చేస్తాడా? గర్భాన్ని మూసి తర్వాత ఆమె సవతి ఎవరైతే ఉన్నారో ఆమెను రెచ్చగొట్టిండు. ఎందుకు? ఆ క్లైమేట్ క్రియేట్ అవ్వటం కోసం దేవుడు అట్లా చేసిండు. ఆమె చాలా భారం కలిగి ప్రభా నాకు ఒక్క కొడుకు ఈ ప్రభా, అందరు నన్ను గొడ్రాలు అంటున్నారు, ఒక్క కొడుకుని మళ్ళీ నీకు ఇచ్చేస్తా అన్నది. ఆమె అనటానికి దేవుడు ఇక్కడ పెద్ద క్రియేట్ చేసిండు. అట్లా మనం కూడా దేవునికి మాట ఇవ్వటానికి దేవుడు కొన్ని చేస్తాడు. అది అర్థం చేసుకొని సరే దేవుడు ఇది కోరుకుంటుడు కదా అని చెప్పి మనము వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను కూడా ఫుల్ టైం సేవలో రావటానికి ముఖ్య ఉద్దేశం అదే. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఉద్యోగం చేయొద్దు, నువ్వు నా సేవ చేయాలని చెప్పిండు. ఇక నేను అట్లెట్లయితుంది తర్వాత చూద్దాంలే. ఎంతోమంది దైవజనులు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసిర్రు, నేను కూడా అట్లనే చేసుకుందాము. మరి మనకు అసలు తికానానే లేదు, ఏమీ లేదు, కానుక కూడా పెద్దగా రాదు, మందిరం కూడా లేదు, నేనే ఇంటికి పెద్ద కొడుకుని, నేను ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడే ఇట్లా చేస్తే ఎట్లా? మంచిగా కష్టపడి మా అమ్మ వాళ్ళు చదివిపించిర్రు, అంతకుముందు ఉద్యోగాలు చేసినాం, చిన్న చిన్న ఉద్యోగాలు. కానీ దేవుడేమో వద్దంటుండు, వద్దే వద్దు వద్దే వద్దు వద్దే వద్దు. తర్వాత ఏమైంది? పీక మీద కత్తి వచ్చినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి లైఫ్లో. అమ్మో ఇక ఇప్పుడు ఇది రాకపోతే, మనం సేవలో రాకపోతే ఇక మనం చచ్చేటట్టే ఉన్నాం బాబా అని అప్పుడు సేవలో దిగాం. సేవలో దిగిన తర్వాత ఏమైంది? ఆ పీక మీద ఉన్న కత్తులన్నీ మాయమైపోయినాయి. ఇప్పటికీ నేను పోషింపబడుతున్నాను. ఫుల్ టైం సేవకు వచ్చి 10 సంవత్సరాలు. 2014లో సమర్పణ చేసుకున్నా, అంటే జనవరి 1 రోజు. ఇప్పటికి 2024, 10 సంవత్సరాలు. దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. వివాహం జరిగింది, పిల్లల్ని ఇచ్చిండు. ఎక్కడ కూడా డ్యూటీ చేసింది లేదు, ఎవరి దగ్గర పోయింది లేదు. అది దేవుడే చూసుకున్నాడు, దేవుడే చేసిండు. కరోనా టైంలో కూడా ఎట్లా టైట్ అయిపోయింది కదా అని చెప్పి ఏదో కూరగాయలు, ఆకుకూరలు అమ్మినాము. అది అమ్మంగానే ఏమైపోయింది? అంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు భయంకరమైన స్కిన్ ఎలర్జీ వచ్చిండే. ఆ స్కిన్ ఎలర్జీ లేచింది మళ్ళీ బాడీ నిండా. అంటే దేవుడు గుర్తు చేస్తుండు, నువ్వేమో నాకు మాట ఇచ్చినావు, నువ్వేమో ఇట్లా చేస్తాడు. దేవునికి ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం? ఆయన పోషించుకుంటా అంటున్నాడు. కొంతమంది పాస్టర్ల దగ్గర కూడా పోయి ప్రేయర్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పలే. వాళ్ళు ప్రేయర్ చేసి, బ్రదర్ నీకు సేవ ఉంది బ్రదర్, నీకు మైండ్ ఉద్యోగం చేయాలని వస్తుంది కదా, అస్సలు చేయకు బ్రదర్, మేము చాలా కోల్పోయినాం బ్రదర్, దేవుని ఉద్దేశం అది కాదు, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు. అరే ఎట్లా నడిపిస్తాడు, ఎట్లా పోషిస్తాడు? ఇంకా నేను ఉద్యోగం చేస్తే మంచి నాకు రెస్పెక్ట్ ఉంటుంది కదా అని చెప్పి ఉండే. కానీ అరే తర్వాత అర్థం చేసుకొని ఇక దేవుడే మనల్ని పట్టుకున్నాడు, ఏం చేయలేం మనము అని చెప్పి ఇక సరెండర్ అయిపోయినాం. అదొక పాఠము దేవుడు నేర్పించిండు. ఇక అర్థమైపోయింది. అక్కడ తెలిసింది నాకు. అంతకుముందు నుంచి దేవుడు ఏమని చెప్పిండు? నువ్వు ఎవరికి పైసలు అడగద్దు, నువ్వు కూడా ఏ సంస్థలో ఏ పాస్టర్ కింద జాయిన్ అవ్వద్దు, అన్నీ నేను చూసుకుంటా, నీకు ఏ పాస్టర్ అవసరం లేదు, నేనే నీకు చెప్తా. చాలామంది పాస్టర్లు నీ దగ్గర వచ్చి నేర్చుకుంటారు. ఇవన్నీ దేవుడు నాకు చెప్పిండు. తర్వాత భక్త్ సింగ్ గారి చరిత్ర చదువుతుంటే ఆయనకు కూడా అదే అనిపించింది. నాకు తెలియదు, ఆయనకు కూడా సేమ్ దేవుడు ఇట్లనే మాట్లాడిండని. అప్పుడు నాకు ఇంకా విశ్వాసం పెరిగింది. అట్లా దేవుడు కొనసాగించిండు. ఎన్నో
అరణ్యంలో ఎడారిలో తీసుకొని పోయాడు. డ్రై ప్లేసెస్లో వచ్చినాం, మంచిగా ఫలభరితమైన ప్లేస్లో వచ్చినాం. డ్రై ప్లేస్లో ఉన్నాం, అన్నీ నేర్పించుకుంటూ వచ్చిండు. దేవుడే చూసుకుంటున్నాడు. నేను సరే ప్రభా అని చెప్పి ఆయనకి ఏదైతే మాట ఇచ్చినానో ఆ మొక్కుబడి చెల్లించిన తర్వాత నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది, నా సేవ పెరిగింది, నా వాక్య జ్ఞానం పెరిగింది. తర్వాత నా విలువ నాకు అర్థమైంది. అరే దేవుడు ఇవన్నీ పెట్టుకొని మనము చేయలేం కదా అని చెప్పి, సరే దేవుడు ఇదే చెప్పిండు కాబట్టి ఎక్కువగా వాక్యం నేర్చుకుందాము, వాక్యం నేర్చుకొని వాక్యంలోనే పెంచుదాము. తర్వాత కాన్ఫరెన్స్ ప్రేయర్ స్టార్ట్ చేసినాం. ఇది పొద్దునే అవుతుంది, నెక్స్ట్ ఈవినింగ్ కూడా కావాలని ఈవినింగ్ స్టార్ట్ చేసినాం. మధ్యలో మనల్ని ఎందుకు పడుకోబెట్టాలి, ఎందుకు చేయాలని మధ్యలో కూడా స్టార్ట్ చేసినాం. తర్వాత బైబిల్ సబ్జెక్టులు చెప్పటం. ఇప్పుడు ఏమైపోయింది, బైబిల్ క్లాసెస్ ఇవన్నీ కూడా స్టార్ట్. ఇదంతా కూడా దేవుని ఒక విశ్వ ప్రణాళిక. దీనికి ఏంది అని అంటే, అరే మనం ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. అట్లా దేవుడు మనము ఒక మొక్కినాము అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా మనం మొక్కము. ఆల్రెడీ దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనము నేను ఇది చేస్తా, నేను ఇది చర్చిలో నేను ఇది సమర్పిస్తా, నేను ఇంత కానుక ఇస్తా, నేను సేవ చేస్తా అని చెప్పి ఎవడు చెప్పడు. అది చెప్పిండంటే కూడా దేవుడు అది వాళ్ళ మనసులో తీసుకొస్తేనే చెప్పగలుగుతారు. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటి అంటే, మనం దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని చేసేసాల, అక్కడ గేట్ ఓపెన్ అవుతుంది. అట్లా నా లైఫ్లో చాలా విషయాల్లో గేట్స్ ఓపెన్ అయినాయి. అందుకే ఏదైనా మాట ఇచ్చినప్పుడు నేను రాసుకుంటాను, మర్చిపోతానేమో అని. ఒక్కొక్కసారి ప్రార్థన కూడా చేస్తా, ప్రభా నేను ఏదైనా నీకు మాట ఇచ్చి మర్చిపోతే నాకు గుర్తు చేయి ప్రభా అని. ఎందుకంటే అందులోనే సీక్రెట్ ఉందన్నమాట. కాబట్టి ఇది సిస్టర్ మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. అంకుల్ చెప్పండి అంకుల్. ప్రైజ్ లార్డ్. లోక 8వ అధ్యాయంలో సేన అనే దయ్యాలు పట్టుకున్న మనుషుణ్ణి నాకు మరి ఆజ్ఞాపించమంటే పందుల్లో వెళ్ళేటట్టుగా ఆజ్ఞాపించు అని అంటాడు. అట్లాగే చేయటం వలన పందులలో ప్రవేశించే దయ్యాలన్నీ ఆ నదిలో పడి చచ్చిపోతాయి. మరి దయ్యాలకు ఆజ్ఞాపించినప్పుడు ఆ పందులన్నీ కూడా వెళ్ళి నదిలో పడి చనిపోయినాయి. అంటే అక్కడ మరి దయ్యాలు చనిపోయినాయా? మరి మనకేంటంటే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే దేవదూతలు, పడిపోయిన దేవదూతలకి ఇంకా జన్మ లేదు, చావు లేదు, ఆ పుట్టుక లేదు. కనుక అవి మరి పందులు వెళ్ళి దాంట్లో నదిలో పడిపోయి చచ్చిపోయినాయి. దయ్యాలన్నీ మరి ఏంటి, మనం దాన్ని చూసి ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం దయ్యాన్ని వదిలిపోమనాలా, లేకపోతే యేసునామములో చచ్చిపోవాలని అనాలా, ప్రార్థన చేయాలా? ఓకే అంకుల్, మంచి డౌట్ అడిగారు అంకుల్, థ్యాంక్ యూ. రేపు దయ్యాల శాస్త్రం వస్తుంది, దాంట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మీరు అడిగిన దానికి నేను చెప్తాను. యేసుప్రభు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము దయ్యము లక్షణం తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తిలో దయ్యం ఉన్నప్పుడు ఆ దయ్యం చేసే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు లూకా సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు, సేమ్ పొజిషన్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి దయ్యాలు పట్టినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడంటే ఇంట్లోకి వెళ్ళి పారిపోతాడు. ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి పారిపోవటానికి కారణము ఆయనకి ఏదో పిచ్చిలేసింది, లేకపోతే ఆయన భయపడి వెళ్ళిపోయాడు, అట్లా ఏమీ ఉండదు. దయ్యం వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. అది బాగా అర్థం చేసుకోవాలా. వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, దయ్యంకి ఏమైనా లాభమా అంటే కుటుంబం అంతా కూడా వేదన చెందుతారు. దయ్యాల పని ఏంటి అంటే దేవుని బిడ్డలు అందరూ కూడా వేదన చెందాలా, ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉండాలా. ఇప్పుడు ఈ కిడ్నాపులు, ఈ మర్డర్లు, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఈ దయ్యాలే ప్రభావితం చేపిస్తాయి. ఇక్కడ మీరు ఎవరైతే పేషెంట్ గురించి చెప్పారో ఆయన ఫ్యామిలీని వదిలేసిండు. ఆయనకు తెలియదు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో తెలియదు. వాళ్ళకి ఆ ఇంటికి వెళ్ళాలా అనేది రాదు. ఫుల్ గడ్డాలు పెంచుకొని ఎన్నో రోజుల నుంచి స్నానం చేయక భయంకరమైన కంపు వాసన వస్తూ ఆయనకి ఎవరైనా విడుదల చేద్దామని వెళ్తే వాళ్ళనే ఈయన వెళ్ళగొట్టేసిండు. అంటే అప్పట్లో ఉన్న టాప్ మోస్ట్ మాంత్రికులు కూడా ఏం చేయలేకపోయారు. చైన్లతో కట్టేస్తే ఆ చైన్లు కూడా తెంపుకుంటున్నాడు.
దయ్యం పట్టే వ్యక్తికి చాలా స్టామినా ఉంటుంది, చాలా కోపం ఉంటాయి. ప్రతి దయ్యానికి చాలా అహంకారం, చాలా కోపం ఉంటుంది. మరి అది ఎందుకు ఎంత ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఆ కోపం కసి తీర్చుకోవడానికి మనుషుల మీద పడతాయి అవి. ఎందుకంటే వాటికి నరకం తప్పదు అని అవి ఆ వేదన చెంది అది ఏం చేస్తాయి అంటే ఆ మనుషుల్లో దూరుతాయి. ఆ మనుషుల్లో దూరిన తర్వాత మనుషులకు ఏమనిపిస్తుంది, చచ్చిపోవాలా, వేరేని నాశనం చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఈ పేషెంట్ని మనం చూస్తే ఈయన రాళ్ళు తీసుకొని ఇతరులను కొడుతున్నాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు, అదే రాళ్ళతో ఈయన కూడా కొట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తికి దయ్యం ఆవరించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇతరులకు బాధ పెడతాడు, వీడు కూడా బాధపడతాడు. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తాగేసి వస్తున్నాడు, సైతాన్ని పట్టినట్టు ఆయన ఏం చేస్తాడు, తాగి ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. తాగి ఫ్యామిలీలో వచ్చి తందనాలు ఆడతాడు, లలిత కళలు ఆడతాడు. ఫ్యామిలీ బాగా టెన్షన్ అయిపోతుంది, ఆయన వస్తుందంటే భయం అవుతుంది. తాగకపోతే బాగానే ఉంటాడు బ్రదర్, తాగుతూ ఇట్లా అయిపోతాడు. ఇట్లా ఇవి దయ్యపు లక్షణాలు అనమాట. ఇక్కడ కూడా ఈ వ్యక్తి అదే, వేరేని హింసిస్తున్నాడు, తనకు తాను హింసించుకుంటున్నాడు. యేసు ప్రభు వారు గలిలయ సముద్రం అంటే పెద్ద నది అనమాట. అది అక్కడ సముద్రం అని ఉన్నది, కానీ సముద్రం లెక్కన ఉంటుంది, కానీ చాలా పెద్ద నది. సముద్రం కంటే చిన్నది, నది కంటే పెద్దది అనమాట గలిలయ సముద్రం. ఆ సముద్రం అంతా దాటి రాత్రంతా ప్రయాణం చేసి యేసు ప్రభు వారు ఆ ఒడ్డు దగ్గరకు రాగానే ఆ వ్యక్తి ప్రభువుని చూసి భయపడనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా ఈ ప్రభువుని కూడా వెళ్ళకూడదామని వస్తే ఆయన లోపల ఉన్న దురాత్మలు చూసి, నువ్వు గొప్ప దేవుడివి, కుమారుడివి, నువ్వు మాతో మీకేం పని, మమ్మల్ని నరకంలో వేయకు, మా టైం ఇంకా రాలేవు కదా అని ఉంటాయి. అంటే దయ్యాలకు తెలుసు అనమాట వాటి టైం ఎప్పుడు వస్తాయో. మీరు ఎంతమంది ఉన్నారంటే మేము సేన ఉన్నాం అంటారు. మీ పేరేం పేరు అంటే సేన అంటే సైన్యము. ఒక సైన్యము అంటే 4,000 నుంచి 8,000 వరకు ఉంటారు. అంటే 6,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 8,000 ఉండొచ్చు. అన్ని దయ్యాలు, లీజియన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే కొన్ని వందల వేల దయ్యాలు ఒక మనిషి మీద ఆవరిస్తాయి. నేను చెప్తా ఉంటా కదా, మన ఆత్మలో చాలా పవర్ ఉంటుంది, ఆత్మలో చాలా స్పేస్ ఉంటుంది అని చెప్తా కదా, ఇదే అనమాట. ఎన్ని దేవదూతలన్నా మన ఆత్మలో మనం పెట్టుకోవచ్చు, ఎన్ని దయ్యాలన్నా మన ఆత్మలో స్టోర్ చేయొచ్చు, చాలా పెద్ద మెమరీ ఉంటుంది. ఇట్లా ఈ ఒక్క వ్యక్తి మీద దాదాపుగా నా అంచనా ప్రకారం 8,000 దయ్యాలు ఉన్నాయి. లేదు మినిమం ఒక 5,000 వేసుకుందామంటే కూడా 5,000 దయ్యాలు ఉన్నాయి. ఈ దయ్యాలు ఏం చేసినాయి అంటే మమ్మల్ని పాతాళంలో పంపించక ప్రభు అని చెప్పి వేడుకున్నాయి మోకాల మీద ఉండి. ప్రభు కరుణామయుడు కాబట్టి సరే అని చెప్పి ఆ పందుల మందులో వెళ్ళమని చెప్పిండు. ఈ పందుల మందులో ఇవన్నీ వెళ్ళేసరికి పందులు భరించలేక ఆ సముద్రంలో పడి చచ్చిపోయినాయి. బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ యేసుప్రభు వారు పందులో పోయిన వాడు చచ్చిపోవని పందులకు చెప్పలేడు, పందులను చంపమని కూడా చెప్పలేడు. యేసుప్రభు వారు వెళ్ళగొట్టేసరికి వెళ్ళిపో అనగానే ఇక ఏం చేయలేవన్నమాట. అవి అంటే దేవుడు అంటేనే అదే అనమాట, దయ్యాలు కూడా ఆజ్ఞేయగలుగుతాడు. అది వెళ్ళిపోయి పందుల మీద దగ్గరికి వెళ్ళేసరికి పందులు భరించలేక 2,000 పందులు అని రాయబడ్డది. ఎందుకంటే ఆ దేశంలో ఎక్కువ పందుల్ని తింటారు. అయితే ఆ పందులకి పిచ్చిలేసి ఆ పందులపై సముద్రంలో వాటికి ఏం చేస్తున్నాం కూడా తెలియలేదు. వాటికి కోపం వచ్చేసింది, ఆ దయ్యపు శక్తులకి డిస్టర్బెన్స్ అయిపోయారు, వాళ్ళు భయపడిపోయారు, కసి వచ్చేసింది. ఆ మైండ్ సెట్తో ఆ పందుల ముందుకు వెళ్ళేసరికి ఆ పందులు వాటిని భరించలేక బేర్ చేయలేక అవి కూడా సముద్రంలో పడి పందులు చచ్చిపోయినాయి, దయ్యాలు చచ్చిపోలేవు. దయ్యాలు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయినాయి. ఈ దయ్యాలు సైతాన్ శక్తులు మనం ప్రేయర్ చేసేటప్పుడు సైతాన యేసునామములో పాతాళంలో బంధిస్తున్నామని చెప్పాలి. పాతాళంలో బంధిస్తున్నామని చెప్పంగానే అవి చెప్పంగానే పోయి పాతాళంలో పోవు అవి. ఎందుకు అని అంటే పాతాళంలో బంధించడానికి ప్రభువు రావాలా. ప్రభు ఆ లూసిఫర్ అనే ఘట సర్పాన్ని పాతాళంలో బంధించాలి. అప్పుడు వరకు ఇవి తిరుగుతూనే ఉంటాయి. మనం ప్రేయర్ చేసేటప్పుడు సైతాన పో అని చెప్పచ్చు, సైతాన పాతాళంలో బంధిస్తున్నా అని చెప్పచ్చు. అట్లా చెప్పినప్పుడు సైతాన్ అక్కడి నుంచి లేచి ఇంకో దగ్గరికి పోతాడు. కానీ మనం పో అనగానే అవి పాతాళ లోపల్లో వెళ్ళిపోవు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా సాతాన్ని
సాతాన్ని మనం ఎదిరించినప్పుడు, సాతాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాడు పాతాళంలో పోతాడని చెప్పి రాయలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమని చెప్పిండు? సాతాన్ని ఎదిరించండి, వాడు పారిపోతాడు అన్నాడు. అంటే ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో షిఫ్ట్ అవుతాడు. ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో సైతాన్ శక్తులు ఉంటాయి. సైతాన్ యేసుక్రీస్తున బంధిస్తున్న, యేసున విడు, ఈ స్థలాన్ని విడు అంటే ఆ ప్లేస్ ఎంత వరకు ఉందో ఆ ప్లేస్ దాటి బయటికి జరుగుతాయి. అవి మొత్తం పోవు, అవి అంతం కావు. అవి అంతమయ్యేది ఎప్పుడు అంటే ఆ ప్రభువు రాకడ వచ్చినప్పుడు, ప్రభు తీర్పు తీర్చిన తర్వాత ఆ దురాత్మలను పట్టుకొని నరకంలో వేస్తాడు. అప్పుడే వాటికి అంతం అన్నమాట. వాటి కోసమే దేవుడు దాన్ని చేసిండు. అప్పటి వరకు ఈ సైతాన్ రాజ్యం అనేది ఉంటుంది. అప్పటి వరకు ఈ సైతాన్ ఏం చేస్తుంది? మనుషుల మీద ఏలుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు బాప్తిజం తీసుకుంటే సైతాన్ నీ మీద ఆవరించదు, సైతాన్ నిన్ను కన్ఫ్యూజ్ చేయదు అని చెప్తూ ఉంటారు. 12 మంది అపోస్తుల్లో యూదా ఇస్కరియోతు అనే అపోస్తులు ఉన్నాడు. పేతురులో ఎంత అభిషేకం ఉందో ఆయన లోపల అంత అభిషేకం ఉంది. పేతురు పడలేకపోయాడు, ఆయన పడిపోయాడు. ఆయనను ఆవరించిన సైతాన్. అంటే ఈవెందో నువ్వు అపోస్తులు అయినా కానీ, ప్రవక్త అయినా కానీ, సైతాను నిన్ను కన్ఫ్యూజ్ చేయగలుగుతుంది, సైతాన్ నిన్ను డిస్టర్బ్ చేయగలుగుతుంది. సైతాన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది? నువ్వు ప్రభువుని నింపుకోకుండా, ప్రభువుని నువ్వు మనసులో పెట్టుకోకుండా నీ సొంత ఇచ్చల వైపు నువ్వు వెళ్ళినప్పుడు సైతానికి లోబడిపోతావు. యూదా ఇస్కరియోతు ఏం చేసిండు? డబ్బు మీద ఆశ పెట్టుకున్నాడు. డబ్బు దొరికితే చాలు అనుకున్నాడు. సైతాన్ చూసి ఈ 12 మంది శిష్యులు ఎవ్వరికి లేకుండా డబ్బు మీద ఆశ. ఇంకా దేవుడు కూడా ఏం చేస్తుండే? ఆయనకి ప్రభువుకి ఏదైనా కానుక వస్తే యూదా ఇస్కరియోతుకే ఇచ్చేటోడు, తెలిసి కూడా ఇచ్చేటోడు. ఈయనకి ఆకలి ఉంది, మాంతాడేమో అని. ఆ ఆకలి ఇంకా పెరిగిపోతూనే ఉంది. అక్కడ ఉన్న పరిసయ్యులు, సద్దుకాయలు వాళ్ళు చూసి ఈ డబ్బు పిచ్చి వీళ్ళ దాంట్లో ఎవ్వరికి లేదు, ఈయనకే ఉంది, ఈయనను పట్టుకుంటే నిజమైన యేసుప్రభుని పట్టియచ్చు అని చెప్పి. ఎందుకంటే అప్పుడు ఆ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో సేమ్ యేసుప్రభులకు డ్రెస్సింగ్ చేసేటోళ్ళు. వాళ్ళని చూస్తే యేసుప్రభు గుర్తుకొచ్చేట. కరెక్ట్గా యేసుప్రభు అని ఎవరికి తెలియదు, ఈ 12 మందికే తెలుసు. అందుకే వీళ్ళు ఏం చేసినారు అంటే అక్కడ వాళ్ళని పట్టుకొని యేసుప్రభు సీక్రెట్లు, ఆయన వీక్నెస్లు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ తెలుసుకొని ఒక టైం వచ్చినప్పుడు అక్కడ యూదా ఇస్కరియోతు ఏం చెప్తాడు అంటే గెత్సెమనే తోటలో అక్కడ సైనికులకు చెప్తాడు. అక్కడ 3-4 ఉంటారు, పేతురు, యోహాను, యాకోబు, యేసుప్రభు. నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనను పట్టుకోండి అంటాడు. ఎందుకంటే యూదా ఇస్కరియోతుకు రియల్ యేసుప్రభు ఎలా ఉంటాడో తెలుసు, ఆయనతో పాటు ఉండి తిరిగిండు కాబట్టి పట్టుకొని బంధించేస్తాడు. తర్వాత నేను ఇంత పెద్ద తప్పు చేసినా అని చెప్పి నేను ఇక బతకడం వేస్ట్ అని చెప్పి ఆయన చచ్చిపోయాడు. ఇక్కడ ఏమైపోయింది? సైతాను ఈయనని డిస్టర్బ్ చేసింది. ఎందుకు? ఈయన మనసు ఇచ్చినందుకు. కాబట్టి సైతాన్ అనేటోడు యేసుప్రభు రాకడొచ్చే వరకు సైతాన్ అనుచరులు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, ఇవి ఉంటాయి. దేవుని రాకడ వచ్చినప్పుడు దేవుని దూతలతో, దేవుని ప్రజలతో ఈ సైతానికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేంత వరకు అవి ఇక్కడే బయటనే తిరుగుతూ ఉంటాయి. వాటి కోరికలు తీర్చుకుంటూ ఉంటాయి. వాటి కోరిక మెయిన్ రీజన్ ఏంది? యేసుప్రభు నుంచి మనిషిని దూరం చేయాలా, నరకాన్ని తీసుకొని పోవాలా. ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం ఉంటున్నారో వాళ్ళని ఆవరించాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి, దేవునిలో లేకుండా చేయాలి. అది చివరి వరకు చేస్తుంది. వాటిని జయించడానికి మనం ఏం చేయాలి అంటే తరచుగా పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని ఒక వాక్య ధ్యానం చేయాలి. అట్లా చేస్తేనే మనము సైతాన్ని జయిస్తాం, లేకపోతే సైతాన్ని జయించలేము. సైతాన్ ఒక విశ్వాసిని పడగొట్టడానికి చాలా రకాలుగా వస్తాడు. అన్యుల కంటే ఎక్కువగా దేవుని నమ్మిన బిడ్డలకి, సేవ చేసేటోళ్ళకి అంటుకుంటాడు. పులిపీట్ మీద వాక్యం చెప్పేటోనికి ఇంకా ఎక్కువ ఆవరిస్తాడు. అంటే ఒక అబద్ధమైన బోధ చేసినప్పుడు ఆయనను ఎంతోమంది అంగీకరించి ఉంటారు కాబట్టి అంతమందిని ఒకటే టైంలో మోసం చేయొచ్చు. ఒక్కొక్క వ్యక్తిని మోసం చేయటం కంటే ఒక పెద్ద వ్యక్తిని పట్టుకొని ఆయనని మోసం చేసి ఆయనని మన జోబులో వేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన జోబులో వస్తారని సైతాన్ ఏం చేస్తారంటే ఎక్కువగా దేవునితో ఎక్కువ ఎవరైతే డీల్ చేస్తారో, ఈ దురాత్మలు, మంత్రాలు, చేతపొడి అనే వాటి మీద ఎవరికైతే బాగా అధికారం ఉందో, వాటి మీద మంచి నాలెడ్జ్ ఎవరికైతే ఉందో, ఎవరైతే సర్వసత్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో వాడిని ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాడు.
వాడినే ఇబ్బంది పెడతా ఉంటాడు. ఎందుకంటే వాడి వల్లనే దేవుని రాజ్యం కట్టబడుతుంది, వాడు కూలిపోతే వాడి వల్లనే సైతాన్ రాజ్యం కూడా కట్టబడుతుంది. కాబట్టి మనము క్రైస్తవులైన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి చివరి వరకు సైతాన్తో పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో మనమే విజయం వస్తుంది. ఆ విజయం రావటానికి మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు అయిన యేసు నామాన్ని స్మరించాలి. ప్రభు ఆత్మను మనం తరచుగా పొందుకుంటూ ఉండాలి. ఇవి రెండు మనం జరిగించినప్పుడు ఎప్పటికీ మన మీద దురాత్మ ఆవరించదు. ఒకవేళ ఆవరించినా కానీ మనం ప్రభువుని స్మరించటం వల్ల ఏమవుతుందంటే అది వెళ్ళిపోతుంది. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ చేయమని చెప్పేది, అందుకే బైబిల్ చదవమని చెప్పేది. ఎందుకంటే సైతాను మనం ఖాళీగా ఉన్నప్పుడు ఆవరించేస్తాడు. మనకు రోజు ప్రేయర్ లేనప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ మన తలంపులపై ఎట్నుంచి ఎటో తీసుకుపోతుంది. బండిని డైవర్ట్ చేసేస్తుంది. డైవర్ట్ చేసేసి అబద్ధాలు కల్పితం చెప్పి అబద్ధ బోధలో తీసుకొని వెళ్ళిపోయి నీకు ఏసే ఏం చేసిండు, నువ్వు ఇంత చేసినా ఏమని అయ్యి ఎన్నో వాడు ప్లాన్స్ అన్నీ ఉపయోగించి ఆ విశ్వాసిని దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తాడు. అంత క్లెవర్ అనమాట. అంటే ఎట్లా వస్తాడు అంటే సేమ్ యేసుప్రభు రూపంలో వచ్చి కూడా మోసం చేసేస్తాడు. వాని పని ఏంది, యేసుప్రభుకు దూరంగా ఉండాలి, విగ్రహార్థన వైపు నువ్వు వెళ్ళిపోవాలి. అది మతము, అది సత్యం కాదు. అంటే ఈజీగా ఉన్న మెథడ్ని చాలా కన్ఫ్యూజన్ లెవెల్లో తీసుకొని పోతాడు. అది సైతాన్ యొక్క స్పెషాలిటీ అనమాట. వాటిని జయించడానికి మనం వాటితో పోరాడాలి, వాటిని ఎదిరించాలి, వాటిని చూసి భయపడద్దు. అవి ఏం చేయవు. బైబిల్ ఏమని చెప్పిండు, వాటిని ఎదిరించండి అవి పారిపోతాయి అన్నాడు. ప్రతి విషయంలో వాటిని ఎదిరించాలి, అవి వెళ్ళిపోతాయి అంతే. మళ్ళీ ఇంకెవరో ఒకరు వస్తారు, మళ్ళీ ఎదిరిస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి అంతే. చివరి వరకు ఇదే జరుగుతుంది. ఇట్లా యుద్ధం పోరాటం చేసుకుంటూ చివరి వరకు మనం ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. మనం చనిపోయేంత వరకు సాతానుతో మనకి యుద్ధము పోరాటం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో నాకంటూ ఒక శత్రువు ఉన్నాడు అని మైండ్లో ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. ఒక వ్యక్తితో మనకి గొడవ అవుతుంది, ఒక వ్యక్తితో మనకు డిస్టర్బెన్స్ అవుతుంది, అది కూడా సైతాన్ ప్రభావం. మనము డిప్రెషన్ ఉండే ఏంది వన్ మెయిన్ గోల్ ఏంది, నువ్వు ప్రేయర్ చేయకుండా ఉండాలి అంతే. నువ్వు ప్రేయర్ చేయకుండా ఉండటం కోసం ఉండకూడదు అంటే నీకు హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తాడు, లేదు అంటే మానసికమైన వేదన తీసుకొస్తాడు, లేకపోతే మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళని దూరం చేస్తాడు, వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేసేటట్టు చేస్తాడు. అక్కడ నమ్మకం ద్రోహం చేసింది వాళ్ళు కాదు, వాళ్ళ లోపల ఉన్న సైతాను. ఇది ఎప్పుడైతే మనకి ఈ నాలెడ్జ్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాడు పెట్టే పన్నాగాలకి మనం పెద్దగా అట్రాక్ట్ అవ్వం. అదే రేపు ఉంటుంది సబ్జెక్ట్ మీకు దయ్యాల శాస్త్రం అనేది చాలా డీప్గా చెప్తాను నేను. ఇప్పుడు అంకుల్ గారు అడిగినందుకు ఇంత చెప్పినా కదా, చాలా డీప్ ఉంటుంది. దాని మీద మస్తు రీసెర్చ్ చేసిన నేను. దయ్యాలంటే మంత్రాలంటే ఏంది, దేవదూతలు అంటే ఏంది, బుక్లో లేనివి కూడా చెప్తా. యూట్యూబ్లో కూడా ఎక్కడ కూడా దొరకదు, ఏ బైబిల్ కాలేజ్లో కూడా దొరకదు. అవన్నీ చెప్తాను నేను. అవన్నీ మీరు నేర్చుకోవాలా. అది నేర్చుకోవటం బట్టి ఏమవుతారంటే మీరు ఎప్పటికీ డిస్టర్బ్ గారు. సైతాను దయ్యం అంటే ఇంతేనా అనిపిస్తుంది. తర్వాత ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో మీకు అర్థమైపోతుంది. మీరు ప్రేయర్ చేయగానే వెళ్ళిపోతాయి. తర్వాత సైతాన్లో దురాత్మలు ఎవరికి భయపడతాయి అంటే వాటి గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది కదా, వాటిని చూసి కూడా భయపడతాయి. అరే మన గురించి మొత్తం తెలుసురా వీనికి, వద్దు మనం సైలెంట్గా అయిపోవటం బెస్ట్, లేకపోతే వీడు మనకి ఇబ్బంది పెడతాడరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ దయ్యాల నాలెడ్జ్ ఎవరికి దొరకద్దని కొంతమంది ఏం చెప్తారు, దయ్యాలు అనేటివి లేవు, ఆ దురాత్మ దయ్యమే ఉండి అట్లా చెప్పిస్తుంది. దయ్యాలు ఉంటే నాకు చూపించండి. బైబిల్ ఉన్నాయి బ్రదర్, అప్పుడు ఉన్నాయి బ్రదర్, ఇప్పుడు ఏం లేదు. దయ్యాలు ఉంటావంతా అట్లా అని చెప్తూ ఉంటారు. మరి సమాజంలో ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే పాపం వల్ల అంటారు. ఈ పాపం ఎందుకు చేపిస్తుందో అది దేవుడు ప్రత్యక్షత ఇస్తేనే జరుగుతుంది. కాబట్టి దయ్యాలు అనేటివి ఉన్నాయి. చివరి వరకు మనం వాటితో పోరాటం చేయాలి. వాటితో పోరాటం చేయటానికి తరచుగా పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. బైబిల్ ఖచ్చితంగా చదవాలి. బైబిల్ చదివినప్పుడే మనం ఏ రూట్లో పోతున్నామో అర్థమవుతుంది. బైబిల్ చదివినప్పుడు దేవుని ఒక వాయిస్ మనకు క్లియర్గా వినిపిస్తుంది. దేవుని ఒక వాయిస్ అంటే ఏంటంటే, ఓ నా ప్రియ కుమారుడా, నేను నీ దేవుడనే యెహోవాను మాట్లాడుతున్నాను, నువ్వు ఈరోజు ఇది చేయి, ఇట్లా ఉండదు.
మనకు అర్థమవుతుంది అనమాట. ఒక వ్యక్తి ఇప్పుడు నేను చెప్తా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంటుంది, మీ మైండ్లో వస్తుంటుంది, ఆహా ఇట్లనా బ్రదర్, ఓహో ఇట్లనా. బైబుల్ చదువుతుంటే దాంట్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి, అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం. మన శోధనని ఎలా జయించాలో మనకు తెలుస్తూ ఉంటుంది. అది ప్యాటర్న్ అనమాట. అందుకే అది కూడా చదవనీయకుండా చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే 5 వచనాలన్నా చదవాలి. ఒక్క వచనం మన చదివికొస్తే దానికోసం ఆలోచించాలి. అట్లా మనల్ని మనం ఏం చేసుకోవాలా, రెడీ చేసుకున్నప్పుడు ఒక్క వచనంలో కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యంలోనే దేవుడు ఉంటాడు. మంచి డౌట్ అడిగారు అంకుల్, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అన్నయ్య. రాహాబు గురించి రాస్తారని, ఈ పట్టణంలో దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిన. రాహాబు అనే వైశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటి నుండి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెచ్చిన దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. శపింపబడిందంటే ఏంటన్నయ్య? వెండి పాత్ర, బంగారు పాత్ర, ఇత్తడి పాత్రని రాశారు ఇక్కడ. దానికి సాదృశ్యం ఏంటన్నయ్య? అక్కడ చెప్పిన విషయం ఏంది అని అంటే సిస్టర్, ఫోన్ మ్యూట్లో పెట్టండి. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఆ పాత్రలను మీరు ముట్టుకోకూడదు, వాటిని మీరు తినద్దు అని చెప్పి అక్కడ ఆ శాపం అనేది వచ్చింది. ఎందుకు ఆ యెరికో పట్టణాన్ని శపించినారు అంటే, ఆ యెరికో పట్టణం కూడా ఐగుప్తు దేశానికి సంబంధించింది. యెరికో పట్టణం అంటే ఇంకెక్కడో లేదు. ఇప్పుడు భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక నగరం, దేశమేమో భారతదేశం. అట్లనే ఐగుప్తు అనేది ఒక దేశం, అందులో యెరికో అనేది ఒక పట్టణం. అయితే ఈ పట్టణము ఉండటం వల్ల దేవుని బిడ్డలకి ఆ పట్టణం అంతా ఏం చేసిర్రు అంటే శపించిర్రు అనమాట. ఈ శపించడం వల్ల ఏమైపోయిందంటే దానిని ముట్టుకోవద్దు అన్నాడు. అది ఆన్సర్. లక్ష్మి కనకంగా ఇది వచ్చింది. ఫోన్లో మీకు ఎప్పుడైనా సిగ్నల్ కట్ అయిపోయినప్పుడు మీరు కట్ అయిపోతారు కదా, మీరు అక్కడ ఫోన్ దగ్గర అది క్లిక్ చేస్తే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్, అది టచ్ చేస్తే మళ్ళీ మీరు దీంట్లో వచ్చేస్తారు. లేదు అంటే నా వాట్సాప్ పేజ్ ఓపెన్ చేస్తే కూడా దానిలో ఉంటుంది, నొక్కితే మళ్ళీ దీంట్లో వస్తారు. మీరు మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళని కలుపుకొని మళ్ళీ ఇందులో రావద్దు. మిమ్మల్ని యాడ్ చేయడానికి దీంట్లో రాదనమాట. ఒక్కొక్కసారి సిగ్నల్ వల్ల కట్ అయిపోతుంది. కట్ అయితే కూడా మన కాల్ ఉంటుంది అక్కడే, ఆ గ్రీన్ కలర్ బటన్ నొక్కితే మళ్ళీ మీరు దీంట్లో వస్తారు. నాకు ఫోన్ చేయటం కూడా అవసరం పట్టదు, జస్ట్ అక్కడ చూసుకోవాలి. కాల్ ఉన్నప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు లాస్ట్ చాట్స్, అప్డేట్స్, కమ్యూనిటీస్, కాల్స్ అని ఉంటాయి. ఆ కాల్స్లో ఈ ఫోన్ది ఒక సింబల్ ఉంటుంది, దాన్ని ఇట్లా క్లిక్ చేసినాం అనుకోండి, రిటర్న్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. రిటర్న్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ రిటర్న్ అనే బటన్ మనం నొక్కినాం అనుకోండి, మళ్ళీ దీంట్లో వచ్చేస్తారు. దానికి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి అంత నేను వాక్యం చెప్తా ఉంటే మీరు ఫోన్ చేస్తారు, మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలపాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు కట్ అయిపోయినప్పుడు కూడా వాట్సాప్ లాస్ట్లో చాట్స్, అప్డేట్స్, కమ్యూనిటీస్, తర్వాత కాల్స్ అని చెప్పి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ కాల్స్ అనే దగ్గర ఏమవుతుంది అని అంటే, క్లిక్ చేసినప్పుడు యువర్ గ్రూప్ కాల్, ఆన్ గోయింగ్ వాయిస్ కాల్, రిటర్న్ అని ఒక బటన్ ఉంటుంది, గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మళ్ళీ ఈ కాన్ఫరెన్స్ కాల్లో మీరు యాడ్ అయిపోతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సిగ్నల్ లేక
సైతాన్ కూడా మంచి సబ్జెక్ట్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి అది కట్ అయిపోతుంది. తర్వాత ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, లేకపోతే మంచి మంచి భక్తులు ఫోన్లు చేస్తారు మనకి డైవర్ట్ అవ్వడానికి. అట్లా ఎన్నో ఉంటాయి. అయితే అది మీరు కొంచెం చూసుకొని దాన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది. శపించబడటం అంటే ఇక దేవునికి ఇష్టం లేని పాత్ర అని అర్థం. కాబట్టి ఆ ఎరికో పట్టణాన్ని ఎవ్వరు కూడా పోవద్దు. అక్కడ దేవుడు అక్కడ ఎందుకు శపించిండు, యెహోషువ బ్రదర్ ఎందుకు శపించిండంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళా ఎరికో పట్టణాన్ని చూసి దేవుడు చెప్పిన ఐగుప్తు దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి పోరేమో, వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుందేమో అని చెప్పి దేవుడు ఏం చేసినాడు అంటే అదంతా శపించినాను, మీరు దాన్ని ముట్టుకోవద్దు. దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మీరు అందులో కలిసిపోతారు, మీరు అంతవరకు మళ్ళీ రారు, నేను చెప్పిన ప్రవచనం నెరవేరేదని చెప్పి అక్కడ దేవుడు వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ పట్టణంలో మీరు ఏది కూడా టచ్ చేయొద్దు, దీన్ని దాటి మనం పోవాలి, ఇంకా వేరే రూట్ లేదు, నేను మీకు మార్గం సిద్ధం చేస్తాను. ఇప్పుడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోకంలో మనం ఏది కూడా ఆశించద్దు. మిమ్మల్ని తీసుకుపోయేటోడిని నేను, మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోవాలి, ఎలా తీసుకుపోవాలో నాకు తెలుసు, నన్ను చూస్తూ మీరు నడవండి, అట్లా నడుస్తూ పరమకాణానికి వచ్చేయండి అని దేవుడు. అప్పుడు పాత నిబంధన కొట్టివేయబడ్డది, కొత్త నిబంధన ఉంది. పాత నిబంధన నీడ, దాన్ని చూసి మనం నిజ స్వరూపానికి దగ్గరికి రావాలి. ఆ అధ్యాయాలు మనం చదివినప్పుడు దాంట్లో ఎందుకు చెప్పినాడు అని అంటే మీరు అందులో ఉంటే లోకంలో కలిసిపోతారు, మళ్ళీ ప్రయాణం చేయరు, మీరు అందులోనే ఉంటారు. మాకు ఫుడ్ దొరికింది, బెడ్ దొరికింది, మాకు ఉండటానికి ఇల్లులు దొరికేసినాయి, ఇంకెందుకు అని చెప్పి మీరు ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మీరు టచ్ చేయొద్దు, నేను వాటిని శపించిన, మీరు పోయి దాన్ని టచ్ చేస్తే మీకు కూడా శాపం వస్తుంది, మీరు ఆగమైపోతారు, నేను ఎక్కడ తీసుకుపోతున్నాను అక్కడ నాతో పాటు మీరు రావాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. దేవుడే స్వయంగా వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేమించి వారిని నడిపించిండు. వాళ్ళని నడిపించిండు కాబట్టి ఏ దేశం వారిని ఏం చేయలేకపోయింది. వీళ్ళ దగ్గర కత్తులు లేవు, కటారాలు లేవు, వీళ్ళకి పెద్ద యుద్ధాన్ని గురించి కూడా పెద్దగా తెలియదు. కానీ వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళు ఓడిపోయేటోళ్ళు దేవుడు విజయం ఇస్తేనే. తర్వాత వీళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేకుండే, వీళ్ళు పొలం పనులు కూడా చేసుకుంటలేరు, కానీ దేవుడు పోషించిండు. అంతా కూడా దేవుని ఒక కృప. సేమ్ ఇప్పుడు కూడా ఎవరైతే ప్రభువు మాట విని నడుస్తూ ఉంటారో, నీది అసలు ఏమీ లేకపోయినా, నువ్వు కష్టపడకపోయినా నీకు నేను డబ్బులు ఇస్తా, నిన్ను పోషిస్తా, నన్ను చూస్తూ నువ్వు నడవాలి, నువ్వు లోకానికి వేరుగా నువ్వు జీవించాలి, అన్య మతాల దగ్గర నువ్వు పోకూడదు, అవన్నీ శపించబడ్డాయి, వాటి క్రియలు మనం చేయొద్దు, వాటి క్రియలు చేసినప్పుడు నువ్వు అందులోనే ఇరుక్కపోతావు. మీరు ఎక్కడైనా చూడండి, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న తర్వాత అన్య మతాల్లో వెళ్ళినప్పుడు, అన్య మతాలు ఏదైనా ఆచారం చేసినప్పుడు చాలా కోల్పోతారు వాళ్ళు. నేను చాలామందిని చూసినాను. నేను కూడా ఒకసారి 2008లో అప్పటికే సంఘం స్టార్ట్ అయింది, మంచిగా పబ్లిక్ వస్తూ ఉండే, మా అన్నది మ్యారేజ్ వచ్చింది, అది కూడా సండేనే వచ్చింది. వేరే బ్రదర్కి అప్పచెప్పేసి నేను మొత్తం మా ఫ్యామిలీ అంతా బెంగళూరుకు పోయినాం. వాళ్ళంతా అన్యులు, ఆడ పూజలు ఏం చేయలేదు, కానీ ఇక వాళ్ళ దాంట్లో ఉన్న మొత్తం వాళ్ళ దాంట్లో కలిసిపోయినాం. ఇంకా మంచిగా తిన్నాం, అంతా అయింది. అక్కడ నుంచి కొంచెం డిస్టర్బ్ అయిపోయినాం మేము, సంఘం స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ మా అక్క మ్యారేజ్ వచ్చింది ఒక 6 years తర్వాత. అప్పుడు కూడా అంతే, అప్పుడు ఒక 3-4 రోజులు ఆ మ్యారేజ్లో ఉన్నాం. నేనే ఎక్కువ పని చేసిన మ్యారేజ్లో. అక్కడ కూడా నేను డల్ అయిపోయినాను. నేను అంటే మనము దేవునిలో లేకుండా ఎటైనా పోయినప్పుడు, డైవర్ట్ అయినప్పుడు ఆ ప్రభావం చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అందులో కలిసిపోయే ఛాన్స్ కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆత్మీయత కోల్పోతాం అన్నమాట. అందుకే పేతురు భక్తుడు ఏమని చెప్పిండంటే లోకానికి వేరుగా నువ్వు జీవించాలన్నాడు. మరి ఎట్లా బ్రదర్, నా పిల్లల పెళ్ళిళ్ళు వచ్చినాయి, నేను బాప్తిజం తీసుకుంటాను, మా అమ్మాయి పెళ్ళి వస్తుంది, మరి ఎట్లా? దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. నువ్వు అన్యుల పెళ్ళే చేయి, నీ పిల్ల ఎడ బాగుంటుంది? అప్పుడు
చాలామంది ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని కూడా అన్యులు అడిగినందుకు పిల్లల్ని అన్యుల పెళ్లిళ్ళు చేసిర్రు. వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు కూడా మీ అమ్మాయికి ఏమి పూజలు విగ్రహాలు ఏం తెలియదు కదా, మేము ఏం పూజలు పునస్కారాలు ఏం చేపియము, మేము పెళ్ళి అయిన తర్వాత జస్ట్ పెళ్ళి మాత్రం హిందూయిజంలో చేయండి, తర్వాత మేము మీ పాపని చర్చికి పంపిస్తామని ఒప్పందం చేసుకుంటారు. మ్యారేజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఏముండదు, అది నువ్వు పూజలు చేస్తావా లేవా అని చెప్పి పొద్దున 5 గంటలకు లేపి పూజలు చేయించేటోళ్ళు ఉంటారు. తర్వాత చాలా ఫీల్ అవుతారు వీళ్ళు, అరే ఇట్లా అలా పిల్లలే పుట్టరు, లేకపోతే భర్త తాగుడుగా ఉంటాడు, ఎన్నో ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది సరే నేను దేవుని నమ్మిన బిడ్డకి చేస్తే బాగుండు కదా అని చెప్పి. హల్లెలూయా. అంటే మనము గొప్ప దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాము అంటే అన్ని ఆచారాల్లో, లేకపోతే మనోళ్ళు అంటారు నువ్వు క్రిస్టియన్లో ఉంటే నువ్వు క్రిస్టియన్ పెళ్లి చేస్తే మేము రావుము అంటారు. అయినా క్రిస్టియన్స్లో ఎక్కడున్నారు అబ్బాయిలు, ఎక్కడున్నారు అమ్మాయిలు అని నిలదీసేటోళ్ళు, బాధ పెట్టేటోళ్ళు కూడా అట్లా అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డైవర్ట్ అవుతారు, చాలా భయంకరంగా కోల్పోతారు. నేను చాలామందిని చూసిన అట్లా. మరి అది ఏందేమో నాకు తెలియదు కానీ అందుకే బైబిల్లో విశ్వాసినే చేసుకోవాలా, అవిశ్వాసినే చేసుకోవాలా అన్నాడు. ఇక్కడ విశ్వాసి ఎవరు అంటే బాప్తిజం తీసుకున్న వ్యక్తి. బాప్తిజం తీసుకున్న వ్యక్తే విశ్వాసి. బాప్తిజం తీసుకునే వ్యక్తి విశ్వాసి కాదు. ఎందుకు కాదు అని అంటే నువ్వు నమ్మి నీళ్ళలో మునుగుతున్నావు, నువ్వు విశ్వాసం పెడుతున్నావు, ఈయననే దేవుడు, ఈయన నమ్మితేనే పరలోకం, నువ్వు నమ్ముతున్నావు, మునుగుతున్నావు. నువ్వు మునిగినప్పుడే విశ్వాసి అయినావు, నువ్వు మునగనప్పుడు విశ్వాసి కాలేవు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు అన్య భాషలు మాట్లాడచ్చు, ప్రవచనాలు చూడొచ్చు, దర్శనాలు చూడొచ్చు, నువ్వు వాక్యం కూడా చెప్పచ్చు, కానీ నువ్వు అవిశ్వాసివే. ఎందుకంటే నువ్వు బాప్తిజం తీసుకోలే కదా. మరి అక్కడ ఏమన్నాడు? విశ్వాసినే చేసుకోవాలన్నాడు. అయితే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఏదో ఒక రోజు దేవుడు మనకి మంచి రూట్ చూపిస్తాడు, మంచి సంబంధాలు తీసుకొస్తాడు. అవతల వ్యక్తి కూడా నేను కూడా ప్రభువుని నమ్ముకుంటా, నేను కూడా దేవుని కోసం జీవిస్తా, నేను కూడా బాప్తిజం, దేవుడే తీసుకొస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అదే విశ్వాస యొక్క గుణం అన్నమాట. ఇక్కడే చాలామంది ఏమైపోతారంటే మాకు యేసుప్రభు అంటే ఇష్టమే బ్రదర్, కానీ ఏం చేస్తాం మా అమ్మాయిలు ఆ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఆ పెళ్ళిది ఒక లింక్ ఒకటి పెట్టి ఇక్కడ ప్రభువుని ఆపేస్తాడు. భక్తి సాధన చేయటం ఆపేస్తారు, బాప్తిజం తీసుకోరు. అప్పటికి పెళ్ళి అవుతుందో అవ్వదో, ఈ మనిషి ఉంటాడో ఉండడో కూడా తెలియదు. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడతాయి. తర్వాత అప్పుడు లాస్ట్కి ఏమంటారు అంటే పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన చేయండి అండి, మా అమ్మాయికి అన్యులకు ఇచ్చి పెళ్లి చేసిన చాలా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అంతే, ఏం చేయలేం మనం. ఒక క్రైస్తవునికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి దేవుని ఒక వాక్యం భయం ఉంటుంది, ఆ చర్చ్ పాస్టర్ ఉంటాడు, వాళ్ళ సంఘం ఉంటుంది. ఏమైనా ఉంటే ఆ చర్చ్ పాస్టర్తో మాట్లాడచ్చు, ఆ సంఘంతో మాట్లాడచ్చు. అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎవరితో మాట్లాడతాం? విపరీతమైన అహంకారం, కోపం ఉంటుంది. వాళ్ళ తప్పు వాళ్ళే ఒప్పుకోరు. చాలామందికి పాపం ఇది తెలియక దేవుడు అంటే ఇష్టమే, ఈ పెళ్ళి వచ్చే దగ్గరికి ఏమైపోతారో డిస్టర్బ్ అయిపోతారు. తర్వాత మళ్ళీ ఖర్చు అంతా మళ్ళీ వీళ్ళే పెట్టారా? వాళ్ళు ఏం పెట్టరు. క్రిస్టియన్ పెళ్ళి కంటే ఎక్కువ ఖర్చు ఇందులోనే అవుతుంది. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, స్టోరీ మొత్తం ఎట్నుంచి ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రభువుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు ఆచారాలు చేయడానికే ప్రయత్నం చేయాలి. భక్తి సీక్రెట్గా చేయటానికి లేదు, అది భక్తుడి యొక్క లక్షణమే కాదు. ఒక వైద్యుడు అనుకోండి, వైద్యుడు అనే వ్యక్తి సీక్రెట్గా వైద్యం చెయ్యొద్దు. సీక్రెట్గా వైద్యం చేస్తున్నట్టు అర్థం ఏంది? నీకు వైద్యం సరిగా రాదని అర్థం. భక్తుడు కూడా సీక్రెట్గా భక్తి చేయొద్దు, బహిర్గతంగా ఉండాలా. ఏమైతే నేను నిజ దేవుని ఆరాధిస్తున్నా, నాకు ఇష్టము, ఇట్లనే ఉంటా, నాకు నచ్చిండు, నేను చేసుకుంటున్నాను. దానికి రాజ్యాంగం కూడా హక్కు ఇచ్చింది. ఎవరైనా ఏ మతాన్నైనా ప్రచురించుకోవచ్చు, బలవంతం చేయకూడదు. ఎవరైనా ఏ మతమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక హిందూ సహోదరుడు వచ్చి తన మతం ప్రచారం చేసినాక చేసుకోవచ్చు, తప్పేం లేదు. చర్చిలో వచ్చి చెప్పుకుంటాడు, ఛాన్స్ ఇవ్వచ్చు. నేనైతే ఛాన్స్ ఇస్తా, చెప్పు బ్రదర్ అని చెప్తా. అందులోకెళ్ళి సత్యం మళ్ళీ తీసుకొస్తాను నేను.
చెప్తేనే కలిసి అక్కడ మనకి ఎంత ఉందో తెలుస్తుంది. అట్లా మనం అందరికీ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సర్వసత్యాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. బలవంతం చేయదు, నాదే కరెక్టు, నా దేవుడే యేసే కరెక్టు, మీరంతా నరకానికి పోతారు, నేనే అంటే ఇక వేస్ట్ అయిపోతుంది అది. కాబట్టి అక్కడ మనకి ఎరికో గోడలో అది ఎందుకు శపించిండు అని అంటే వీళ్ళు ఆడనే డైవర్ట్ అయిపోయి ఆడనే ఉండిపోతారని చెప్పి శపించిండు, తినద్దని చెప్పిండు, లేకపోతే ఆగమైపోతుండే. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఓకే, మంచిది. మనం ప్రేయర్ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈరోజు మీరు ఇచ్చిన ప్రశ్నలు బట్టి జవాబులను బట్టి నీకు స్తోత్రం. రేపు జరగబోతున్న దయ్యముల శాస్త్రం గురించి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఆత్మకార్యాలు జరిగించు, సైతాన్ బంధించు, రాకడలో సిద్ధపరచు. షీబబ హర్రబ హందలో హొత్తల రబాషికేంద్ మీరు బలపరిచి, మీరు స్థిరపరిచి, ఆత్మకార్యాలు జరిగించి సైతాన్ కూల్చివేయండి తండ్రి. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, నీ జ్ఞానం చేత నింపి నీ నామానికి మహిమ తెచ్చుకొని సమాధానం అనుగ్రహించి సైతాన్ కూల్చివేసి అద్భుతాలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక, ఆమెన్. రైట్, అందరికీ ప్రైజ్ లాట్. రేపు మార్నింగ్ 10 o'clockకి దయ్యముల శాస్త్రం సబ్జెక్ట్ ఉంటుంది. మంచిగా స్నానం చేసుకొని 10 గంటలకు రెడీగా ఉండండి. 12:30 లోపల అయిపోతుంది. థ్యాంక్ యూ, ప్రైజ్ లాట్.